సామర్థ్యము, వైకల్యము, నేపథ్యం లేదా అవసరాలతో సంబంధం లేకుండా విద్యార్థులందరూ ఒకే ప్రధాన తరగతి గదిలో కలిసి నేర్చుకునే విధానాన్ని ఏమంటారు? ద అప్రోచ్ ఇన్ విచ్ ఆల్ స్టూడెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఎబిలిటీ, డిజబిలిటీ, బ్యాక్గ్రౌండ్ ఆర్ నీడ్స్ లెర్న్ టుగెదర్ ఇన్ ద సేమ్ మెయిన్ స్ట్రీమ్ క్లాస్ రూమ్ ఈజ్ కాల్డ్. ఈ ప్రశ్న టెట్, సిటెట్లో, డిఎస్సిలో, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, హెచ్డబ్ల్యూఓ లాంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ సబ్జెక్ట్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్న. ఇక్కడ ఆప్షన్స్ గమనిస్తే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ సమ్మిళిత విద్య, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ సమైక్య విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రత్యేక విద్య. ఈ సవరణ విద్య రెమిడియల్ ఎడ్యుకేషన్ అనేది కేవలం స్లో లెర్నర్స్కు ఉపయోగించే ఒక ఆల్టర్నేటివ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ. ఆన్సర్ ఈ 3 ఆప్షన్స్లో ఉంటుంది. సో సమ్మిళిత విద్య అంటే ఏమిటి? ఈ పిక్చర్ గమనిస్తే విద్యార్థులందరూ కూడా వారి యొక్క డిజబిలిటీ కానీ, ఎబిలిటీ కానీ, లోపం కానీ, వైకల్యంతో సంబంధం లేకుండా ఒకే తరగతి గదిలో నేర్చుకుంటే, ఇఫ్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద సేమ్ క్లాస్ రూమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎబిలిటీ అండ్ డిజబిలిటీ, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ సమ్మిళిత విద్య. 1974లో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అది ఐఈడిసి, ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్. తీవ్రమైన లోపాలున్న పిల్లలను, సివియర్ ప్రొఫౌండ్ కేసెస్ను ఈ నార్మల్ క్లాస్ రూమ్, మెయిన్ స్ట్రీమ్ క్లాస్ రూమ్స్లో చేర్చుకోకుండా కొద్దిపాటి లోపాలున్న వాళ్ళు, మైల్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి మాత్రమే అడ్మిషన్ ఇస్తూ, ఎవరైతే సాధారణ తరగతి బోధన అడ్జస్ట్ చేసుకోగలుగుతారో వారికి మాత్రమే అడ్మిషన్ ఇస్తే దాన్ని ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటాం. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్కు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు ఉండే ఒక ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో అన్ని రకాల విద్యార్థులు, తీవ్ర వైకల్యాలు ఉన్న వాళ్ళు, సాధారణ వైకల్యాలు ఉన్న వాళ్ళు అందరూ కూడా నార్మల్ స్టూడెంట్స్తో పాటు చదువుకోవచ్చు. అయితే ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్లో ఒక మోస్తారు లోపం ఉన్న పిల్లలకు మాత్రమే అడ్మిషన్ ఇచ్చి సాధారణ విద్యార్థులతో పాటు విద్యను అందిస్తారు. అయితే 1944లో సార్జెంట్ రిపోర్ట్ ఏమన్నదంటే, భారతదేశంలో ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రారంభించాలన్నది. ఈనాడు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిధిలో చాలా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల పరిధిలో సాధారణ విద్యార్థుల నుంచి బుద్ధిమాంద్యులను, మెంటలీ రిటార్డెడ్, అంధులు, బధిరులను వేరు చేసి ప్రత్యేక పాఠశాలల్లో, ప్రత్యేక తరగతి గదుల్లో, ప్రత్యేక విద్యా ప్రణాళికతో, ప్రత్యేక ఉపాధ్యాయులతో, ప్రత్యేక బోధనా పద్ధతులతో విద్యను అందిస్తే దాన్ని స్పెషల్ ఎడ్యుకేషన్, మరి ప్రత్యేక విద్య అంటారు. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.